ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి అందించింది. ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి రిపోర్టు పంపించింది. ఇప్పటికే కేటీఆర్ను 2 సార్లు, ఐఏఎస్ అరవింద్ను 3 సార్లు ప్రశ్నించింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి అందించింది. ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి రిపోర్టు పంపించింది. ఇప్పటికే కేటీఆర్ను 2 సార్లు, ఐఏఎస్ అరవింద్ను 3 సార్లు ప్రశ్నించింది ఏసీబీ. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి నివేదిక ఏసీబీ ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ హయాంలో భారీగా చేపట్టినటువంటి ప్రాజెక్టు ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఏదైతే తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పాలన్న నేపథ్యంలోనే ఫార్ములా ఈ కార్ రేసింగ్ ని చేపట్టామనుకోవడంలో చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా అవినీతిమయంగా ఇప్పటికే ఏసీబీ తేల్చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ లో భారీగా అవినీతి జరిగినట్లు తేల్చింది. ఏసీబీ కేసు నమోదుకు అనుమతించినటువంటి గవర్నర్ జూన్ 16, 2025 ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్, అలాగే అరవింద్ కుమార్, హెచ్ఎండి మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని నిందితులుగా పేర్కొంటూ ఏసీబీ కోర్టు అయితే కాసేపటి క్రితమే ఈ తీర్పునిచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ ఫార్ములా ఆపరేషన్ సంస్థకు 44 కోట్ల చెల్లింపు, దీనికి బదులుగా స్పాన్సర్షిప్ సంస్థ నుంచి 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ తీసుకున్నట్లు బీఆర్ఎస్ ఏదైతే ఈ మొత్తం కూడా ఆధారాలన్నింటినీ కూడా ప్రభుత్వం తరపు అడ్వకేట్ మొత్తం కూడా పొందుపరిచినట్టుగా అయితే తెలుస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ లో భారీగా అవినీతి ఏదైతే 44 కోట్ల పైచిలకు అవినీతి జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. ఇందులో పాల్గొన్నటువంటి కంపెనీలు మధ్యలో వైదొలగడానికి గల కారణాలు, వీటన్నిటినీ కూడా పొందుపరుస్తూ ఇచ్చినటువంటి మొత్తం కూడా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో జరిగినటువంటి 2 సెషన్స్ గా జరిగినటువంటి ఈ రేసింగ్ లో మొత్తం కూడా ఈ సీజన్ 1, సీజన్ 2 కి జరగాల్సినటువంటి ఈ ఫ్రాంచైజీస్ ఏవైతే ఉన్నాయో ఫ్రాంచైజీస్ మొత్తం కూడా వైదొలగడము, వీటికి గల కారణాలు, అలాగే ఏకపక్ష నిర్ణయంగా కేటీఆర్ ఏదైతే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అఖిలపక్ష నిర్ణయంతో ప్రమేయం లేకుండా ఏకపక్ష నిర్ణయంగా తీసుకున్నటువంటి ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా అరవింద్ కుమార్, మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్ చుట్టూ, అలాగే బిఎల్ఎన్ రెడ్డి చుట్టూ మొత్తం కూడా ఉచ్చు బిగించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో దశల వారీగా విచారణకు ఏసీబీ ఏదైతే బంజారా హిల్స్ లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కు విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో డే 1 కేటీఆర్ చాలా హంగామా చేసుకుంటూ రావడము, అలాగే డే 2 విచారణకు హాజరయ్యే సమయంలో కూడా చాలా వరకు కూడా తన అడ్వకేట్ తో వచ్చే కార్యకర్తలు అడ్వకేట్ తో అనుమతించాలి అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ రావడము, ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో చాలా వరకు కూడా భారీగా అవినీతి జరిగినట్టుగా అయితే తేల్చేసింది ఏసీబీ కోర్టు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కేటీఆర్ ఈ అంశానికి సంబంధించి బుకాయిస్తూ వచ్చారు. 44 కోట్ల ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రతి ఒక్క దానికి కూడా ఎవిడెన్సెస్ లో భాగంగా అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అలాగే ఫారెన్ కంపెనీలకి సంబంధించినటువంటి గ్రీన్ కో కంపెనీ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా తమ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏదైతే ఈ కేసు ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఈ కేసుని ఈ విధంగా తీసుకువెళ్తున్నారు అనుకోవడంలో కూడా కేటీఆర్ ప్రస్తావించినటువంటి అంశాన్ని కూడా చూసుకోవచ్చు. ఏదైతే జైలుకి పంపించినా సరే తాను జైలుకి వెళ్లి మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఖచ్చితంగా తాను ఏదైతే పాదయాత్ర చేసి రాజకీయాల్లో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటానన్న కోణంలో కూడా డే 1 ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో కేటీఆర్ ప్రస్తావించడం కూడా మనం చూసుకోవచ్చు. శాలిని, ఒక పక్క కేటీఆర్ ఈ కార్ రేస్ కి సంబంధించి అందులో అసలు అవినీతియే జరగలేదని అంటున్నారు. మరోపక్క ఏసీబీ నివేదికలో భారీగా అవినీతి జరిగిందని ఏసీబీ నివేదిక ఇవ్వడం, మరి ఇప్పుడు ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చు?
ఏదైతే దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం లా ఏదైతే ఉందో దాన్ని చట్టాన్ని ఖచ్చితంగా గౌరవిస్తామన్న కోణంలోని ఇరు పార్టీల నేతలు అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇద్దరు కూడా ఇప్పటి వరకు కూడా ఇదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో తమని నిర్దోషిగా ఏసీబీ కోర్టు నిర్ణయించడంతో దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కక్షపూరితమైనటువంటి ఈ వైఖరి ఏదైతే ఉందో ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈ ఫార్ములా రేసింగ్ కి అనుమతి ఇవ్వకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు వీటన్నిటిని కూడా వెలికి తీసే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి పరిధిలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అలాగే మొత్తం కూడా ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఫ్రాంచైజీల దగ్గర నుంచి ప్రతి ఒక్క సెలబ్రిటీల దగ్గర వరకు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇందులో పొందుపరుస్తూ ఏసీబీ కోర్టు మొత్తం అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ ముగ్గురు కూడా దోషులుగా నిర్ణయిస్తూ కాసేపటి క్రితమే తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కు ఈ కేసు ఒక ఏదైతే చుక్కెదురైనట్టుగా అయితే తెలుస్తుంది. ఏసీబీ కోర్టులో మొత్తం ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టుకు కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే ఈ తీర్పు ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో వాదనలు ప్రతివాదనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా తమ వద్ద ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కి సంబంధించి కావచ్చు డే 1 నుంచి కూడా కేటీఆర్ ఇక్కడ ఎక్కడ కూడా లొట్టపీసు కేసు ఇది అన్న కోణంలో చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ కేసులో ఉన్నటువంటి లొసుగులు అలాగే వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్ ఉషా, థ్యాంక్ యూ ఉషా. గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ సవాల్ చేసే ఆలోచనలో ఉంది. హైకోర్టు డివిజన్ బెంచ్లో సవాల్ చేయనున్నట్లు సమాచారం. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ ఈ ఉదయం హైకోర్టు తీర్పు ఇచ్చింది. 8 నెలల్లో మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని లేదంటే మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సూచించింది. గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ శాలిని, తెలంగాణ గ్రూప్ 1 నియామకాల భర్తీపై మరోసారి బ్రేక్ పడింది. ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను రద్దు చేసింది. 8 నెలల లోపల ఈ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన వాల్యుయేషన్ ని మరోసారి రీవాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీని సూచించింది. ఒకవేళ రీవాల్యుయేషన్ చేయడం అసాధ్యమైతే మళ్ళీ మెయిన్స్ పరీక్షను నిర్వహించేందుకు తీర్పియాల్సి వస్తుందని కూడా హైకోర్టు తెలిపింది. అయితే దీనికి సంబంధించి ఇలా ముందుకెళ్లాలి అంటే సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది కాబట్టి డివిజన్ బెంచ్ కి వెళ్లాలనే ఆలోచనలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అధికారులందరూ కూడా సమావేశమయ్యారు. డివిజన్ బెంచ్ కు వెళ్లాలని టీజీపీఎస్సీ భావిస్తుందని కూడా మనకి తాజా సమాచారం అందింది. ముఖ్యంగా 21,085 మంది ఈ మెయిన్స్ పరీక్ష రాసినట్టు టీజీపీఎస్సీ తెలిపింది. అయితే ఒక 10 మందిని ఉన్నట్టుండగా ఎగ్జామ్ జరిగిన తర్వాత కొన్ని రోజులకి టీజీపీఎస్సీ యాడ్ చేసింది. అంటే బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఎలా 10 మంది ఎక్కువ యాడ్ అవుతారు అని దీన్నే ప్రధానంగా పిటిషనర్లు అంటే అభ్యర్థులు కొంతమంది కోర్టుకు వెళ్లారు. దీన్నే ప్రధానంగా అభ్యర్థుల తరఫున పిటిషనర్ హైకోర్టులో బలంగా వాదించారు. దీంతో పాటు కొన్ని ఎగ్జామ్ సెంటర్లను అంటే రాష్ట్ర వ్యాప్తంగా 45 ఎగ్జామ్ సెంటర్లనే
గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతుందని చెప్పినప్పటికీ మరి కొన్ని ఎగ్జామ్ సెంటర్లో ఎక్కువ మంది అక్కడ అభ్యర్థులు ఎలా ఉంటారు, కొంతమంది ఎక్కువ అభ్యర్థులు అందులో ఉన్నారు. ముఖ్యంగా కోటి అంటే ఇప్పుడు మహిళా యూనివర్సిటీ అయింది, ఆ మహిళా యూనివర్సిటీలో ఎక్కువ మంది అభ్యర్థులు ఎలా ఉంటారని కూడా అభ్యర్థుల తరఫున పిటిషనర్ బలంగా వాదించారు. అయితే వీటన్నిటినీ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన న్యాయవాది అలాంటిది ఏం ఎక్కడ అవతాపాలు జరగలేవు, అన్ని పారదర్శకంగానే జరిగాయి అని కూడా చెప్పుకొచ్చారు. కానీ టీజీపీఎస్సీ ఇద్దరు వాదనలను కూడా విన్న తర్వాత మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది. 8 నెలల లోపల ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా అన్నది. అయితే తెలంగాణలో 14 ఏళ్ల నుంచి అసలు గ్రూప్ 1 నియామకాలు ఇప్పటివరకు జరగలేదు. గత ప్రభుత్వం 2023లో గ్రూప్ 1 కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ తర్వాత పేపర్ లీకేజ్ కావడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అభ్యర్థులు కూడా ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, 42 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి వయస్సు కూడా దాటిపోతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నమెంట్ పారదర్శకంగా ఈ పరీక్షలను పెట్టామని కూడా చెప్తున్నప్పటికీ మరోసారి కొంతమంది అభ్యర్థులు ఈ గ్రూప్ 1 పరీక్షలపై కోర్టుకు వెళ్ళడం, మళ్ళీ దీనికి బ్రేక్ పడింది. దీని మీద డివిజన్ బెంచ్ కు వెళ్లాలనే ఆలోచనలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందని కూడా మనకు తెలిసింది. ఇక డివిజన్ బెంచ్ వాదనలు అవన్నీ పూర్తయిన తర్వాత మనకి అసలు తెలంగాణలో గ్రూప్ 1 నియామకాల ప్రక్రియ పూర్తవుతుందా లేదా ఇప్పటికే ఈ 563 మందికి గ్రూప్ 1 లో సెలెక్ట్ అయిన 563 మందిని ఇప్పటినే టీజీపీఎస్సీ సెలెక్ట్ చేసింది. వాళ్ళందరూ మరొక వైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే సెలెక్ట్ అయ్యాక కూడా ఇంకా పెండింగ్ లో ఇంకా ఎన్ని నెలలు ఉండాల్సి వస్తుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే డివిజన్ బెంచ్ కు, హైకోర్టు డివిజన్ బెంచ్ కు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలిసింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ విశాల్.